What is data hierarchy? అంటే డేటా సోపాన క్రమం ఎలా ఉంటుంది? Data hierarchy. Data hierarchy refers to the systematic organization of data, often in a hierarchical form. అంటే డేటా సోపాన క్రమం క్రమమైన పద్ధతిలో ఎలా చూపిస్తుంది? డేటా యొక్క సోపాన క్రమం ఒక క్రమమైన పద్ధతిలో ఎలా సూచిస్తుంది అని తెలియజేయడం మనం డేటా హైరార్కీ అంటాం. Data organization involves bit, byte, field, record, file, and database. It involves bit, byte, field, record, file, and database. What is bit? All data is stored in the computer's memory in the form of binary digits or bits. A bit can be either on or off, representing 1 or 0. మనం ఏదైనా డేటా ఇస్తే కనుక కంప్యూటర్లో మనకి బిట్స్ రూపంలో స్టోర్ అవుతుంది, బైనరీ ఫామ్ రూపంలో స్టోర్ అవుతుంది, లేదా బైనరీ డిజిట్స్ రూపంలో స్టోర్ అవుతుంది. బిట్ అనేది అది ఆన్ స్టేట్లో ఉండొచ్చు లేదా ఆఫ్ స్టేట్లో ఉండొచ్చు. ఆన్ స్టేట్లో ఉంటే 1 అంటాం, ఆఫ్ స్టేట్లో ఉంటే దాన్ని 0 అంటాం. కాబట్టి మనకి కంప్యూటర్ మనకి 1, 0 అనే బిట్స్ని మాత్రం అర్థం చేసుకుంటాం. ఒక్కొక్క బిట్ ఒక్కొక్క మెమరీ సెల్ ఆక్యుపై చేసుకుంటుంది మెమరీలో. బైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ 8 బిట్స్. అంటే ఇది 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అవుతుంది. జనరల్గా దాన్ని ఒక క్యారెక్టర్ అంటాం. 1 బైట్ కెన్ రిప్రజెంట్ 1 క్యారెక్టర్. ఒక బైట్ని మనం ఒక క్యారెక్టర్ కింద మనం రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. కొన్ని క్యారెక్టర్స్ కలిపితే మనకు ఏర్పడేది ఫీల్డ్. దాని డొమైన్ అంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం, డొమైన్ ఆర్ ఫీల్డ్ అని చెప్పుకున్నాం. ఫీల్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. A single field or data field can hold a single fact or attribute of an entity. A single field or data field can hold a single fact. ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకుంటే ఆ ఫీల్డ్ ఒక సింగిల్ ఫ్యాక్ట్ మాత్రం మనం స్టోర్ చేయగలం, దాన్ని లేదా ఒక అట్రిబ్యూట్ని స్టోర్ చేయగలం. దేనికి అంటే ఒక ఎంటిటీ మీన్స్ డేటాబేస్. డేటాబేస్లో ఒక ఫీల్డ్ ఉంటుంది, ఆ ఫీల్డ్కి సంబంధించిన మన రిలేటెడ్ డేటా ఇచ్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, an employee's data can be split into many fields. సపోజ్ ఒక ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ ఉద్యోగస్తుడి యొక్క మొత్తం ఉద్యోగస్తుడి పేరు రకరకాల ఫీల్డ్స్ ఉండొచ్చు. ఆ ఫీల్డ్స్ నేమ్ అనేది ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, శాలరీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే ఒక ఎంప్లాయీ డేటా తీసుకుంటే ఆ డేటాని మన రకరకాల ఫీల్డ్స్ కింద మనం విభజించుకోవచ్చు. దాని నేమ్, జాబ్, శాలరీ, ప్లేస్, ఇలాగ మనకి రకరకాల ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు. రికార్డ్
A record is a group of related fields holding all the information about one person or entity. A record is a group of related fields. చెప్పుకొని ఇప్పుడే ఒక ఎంప్లాయీ యొక్క ఫీల్డ్స్, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, salary, job, place. These are the fields. So record is a group of related fields holding all the information about one person or entity. ఒక పర్సన్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ఫీల్డ్స్ లో మనం రిలేటెడ్గా రాసుకుంటే దాన్ని మనం రికార్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, an employee's record may contain a name field, job field, salary field, and so on. File. A file is a collection of related records. రికార్డ్ అని చెప్పిన గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని చెప్పుకున్నాం. ఇలా రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే ఒక ఫైల్ అంటాం. రిలేటెడ్ records. Related records is called a file. మొత్తం రికార్డ్స్ అన్నింటినీ కలిపి తీసుకొని స్టోర్ చేస్తే మనం ఒక ఫైల్ అవుతుంది. సపోజ్ మీరే ఉన్నారు స్టూడెంట్స్, ఒక్కొక్క స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఒక ప్రోగ్రెస్ కార్డ్ రాసుకుంటూ వెళ్తాం. మనం దీన్ని పర్టికులర్గా ఒక ప్లేస్లో మనం స్టోర్ చేసుకుంటే దాన్ని ఫైల్ అంటాం. సే బేకమ్ థర్డ్ వొకేషనల్ స్టూడెంట్స్ ఫైల్. దీంట్లో ఏముంటుంది, మొత్తం ఈ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఒక స్టోరీ అండ్ రికార్డ్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్టాక్ ఫైల్ విల్ కంటైన్ ఏ రికార్డ్ ఫర్ ఈచ్ ఐటమ్ ఆఫ్ స్టాక్. ఒక స్టాక్ రిజిస్టర్ తీసుకుంటే కనుక ఆ స్టాక్ రిజిస్టర్లో ఏముంటాయి, ప్రతి ఐటమ్ యొక్క స్టాక్, ఏ ఐటమ్ ఎంత స్టాక్ ఉంది, ఏ ఐటమ్ స్టాక్ సేల్ అయింది, ఇంకెంత ఉంది, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కనుక మనకి ఫైల్ రకం స్టోర్ చేసుకోండి. నెక్స్ట్, డేటాబేస్. Database can be defined as a collection of related files. Database can be defined as a collection of related files. మొత్తం ఫైల్స్ అన్నింటినీ కలిపితే మనకు ఏర్పడితే డేటాబేస్. In a database, files are linked in such a way that information can be retrieved from several files at once. In a database, ఫైల్స్ ఆర్ లింక్డ్ ఇన్ సచ్ ఏ వే, మొత్తం ఫైల్స్ అనేది లింక్ అవుతుంటాయి. ఆ లింక్ అయిన ఫైల్స్ అనేది మనకు కావాల్సిన లింక్ అయిన ఫైల్స్ నుంచిలో మనకు కావాల్సిన డేటాను మనం రిట్రీవ్ చేసుకోవాలి. ఓకే సార్, మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నా కానీ అన్ని ఫైల్స్లో ఉన్న మొత్తం రిలేటెడ్ డేటా మనకు కావాల్సిన డేటాను మాత్రమే మనం రిట్రీవ్ చేసుకోవాలి. డేటాబేస్. థ్యాంక్ యూ.